ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నాన్ని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ దీవించబడతారని నమ్ముతున్నాను. మీరందరూ బాగుంటారని ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నాను. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో మీరు తెలుసుకున్నప్పుడు మీ జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధి పొందగలుగుతారు. బైబిల్ చెప్తుంది, దేవుడు అగ్ని అయి ఉన్నాడు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. 13 చోట దహించు అగ్ని అయి ఉన్నాడని రాయబడి ఉంది. ఎబ్రీ పత్రికలో 12వ అధ్యాయం మీరు చదివితే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. ఎందుకు దేవుడు అగ్నిగా మన మధ్యలో ప్రత్యక్షం అవ్వాలని అనుకుంటున్నాడు అని ఒక్కసారి మనం ఆలోచిస్తే, దేవుని బిడ్డలారా, బైబిల్లో అనేక విషయాలు అగ్ని గురించి రాయబడి ఉంది. దాంట్లో ఒకటి ఏంటంటే, అగ్ని వలన మనకు శుద్ధీకరించబడతాం. అవును, చూడండి, మనం తీసుకొచ్చే చెత్తలన్నీ మన నిప్పులో పడేస్తే, ఫైర్లో పడేస్తే, ఆ నిప్పు ఏమవుతుందంటే కాలిపోతాయి, మొత్తం అన్నిటి కాల్ చేసి బూడిద చేసేస్తాయి. తర్వాత ఎంత చెత్త పెట్టామో అవి ఏవి కనపడదు. ఇంకా రూపుమాపలకుండా నశింపచేయగల శక్తి అగ్నికి ఉంది. అందుకొరకే యెషయా ప్రవక్త పెదవులను దేవుడు అగ్నితో శుద్ధీకరించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు చదివితే యెషయా ప్రవక్త యొక్క పెదవులను, యెషయా ప్రవక్త యొక్క జీవితాన్ని దేవుడు ఎలా శుద్ధీకరించాడో మనకు స్పష్టంగా రాయబడి ఉంది. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో ఒక్కటి గమనించండి. యెషయా ప్రవక్త అప్పుడు దాకా తన పిలుపును నెరవేర్చడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఆ ముందున్న అధ్యాయాలంతా చూస్తే పెద్దగా ఏ మెసేజ్ కనపడట్లేదు, ఏ వర్తమానం కనపడట్లేదు. కానీ ఎప్పుడైతే యెషయా ప్రవక్త యొక్క పెదవులు అగ్నితో కాల్చబడ్డాయో, శుద్ధీకరించబడ్డాయో, అక్కడ నుండి మనం చూస్తే యెషయా ప్రవక్త యేసు ప్రభు గురించి ప్రవచనం చెబుతున్నాడు. 7వ అధ్యాయంలోనే యేసు ప్రభు కన్యక గర్భంలో పుడతాడని ఆయన ప్రవచనం చెప్పినట్టుగా కనపడుతుంది. తర్వాత 9వ అధ్యాయంలో ఆయన నామాన్ని గురించి చెప్తున్నాడు. యేసు ప్రభు మొత్తం చరిత్ర అంతా రాసుకుంటూ వచ్చేసాడు. కాబట్టి మీరు యేసుక్రీస్తు యొక్క అగ్ని చేత శుద్ధీకరించబడాల్సిన అవసరత ఎంతగానో ఉంది. అప్పుడే ఒక కొత్త మలుపు అనేది మీ జీవితంలో ఏర్పడతాయి. యెషయా ప్రవక్త జీవితంలో కొత్త మలుపు అనేది అప్పుడే మనం చూస్తున్నాం. మీ జీవితంలో కూడా ఆ కొత్త మలుపును మనం చూడగలుగుతాం. రెండవదిగా మనం చూస్తే నంబర్ 2, దేవునికి అగ్ని మన జీవితంలో ఏం చేస్తాయంటే ప్రాకారం వలె మనకు తోడుగా వస్తాయి. అవును దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, అగ్ని ప్రాకారం వలె, అగ్ని మీకు ప్రాకారం వలె ఉండునని జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. ఈరోజు ఎంతో కాపుదల, భద్రత మనకు అవసరంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడే మన కాపుదల. మీరు ఈరోజు స్కూలుకు పిల్లలు వెళ్తున్నారు, ఉద్యోగాలకు పిల్లలు వెళ్తున్నారు, తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులుగా మీకు ఎంతో భయము, బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ క్షేమంగా వస్తారో లేదో, ఒక్క హాఫ్ అన్ అవర్ లేట్ అయినా, 1 అవర్ లేట్ అయినా ఏమైందని కంగారు పడాల్సిన పరిస్థితి. అలాగే ఇంట్లోండి వెళ్ళే తండ్రులు కానీ, లేదా ఫాదర్ కానీ, లేకపోతే భర్త కానీ, లేకపోతే తోడపుట్టిన వాళ్ళు కానీ, దేవుని బిడ్డలారా, ఏదైనా ఎవరైనా బయటికి వెళ్తే తిరిగి వచ్చే వరకు కొంతమందికి భయంగా అనిపిస్తుంది. కానీ ఈరోజు ప్రవచన వాక్కు చెప్తున్నాను, మిమ్మల్ని చుట్టూ అగ్ని ప్రాకారం ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మరి అగ్ని స్తంభంగా ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మరి వెంపడించినట్టుగా నిర్గమకాండం 13వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తున్నాం.
అంటే వారిని నడిపించకుండా, ఎక్కడ ఎడారిలో ఎటువంటి మిస్కేడ్ కాకుండా నడిపించకుండా ముందు వెనకాల ఆవరిస్తూ దేవుడు వారు ముందు వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది. దేవుడు మనల్ని ఎడబాయట్లేదని దానికి రుచి ఏంటంటే మనకు ఆయన గైడెన్స్ ఇవ్వటం, మనకు ఆయన కౌన్సిల్ ఇవ్వటం, మనకు ఆయన దేవుని పట్ల ఆలోచన ఇవ్వటం. దేవుని నుండి ఆలోచన నీకు వస్తూ ఉందంటే దాని ఒక అర్థం ఏంటంటే, నంబర్ 1 దేవుడు నీతో ఉన్నాడని అర్థం, నంబర్ 2 నిన్ను నడిపిస్తున్నాడని అర్థం, నంబర్ 3 నీ మీద ఆయనకు ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు, నిన్ను ఉన్నత శ్రేష్టమైన పాటలోనికి నడిపిస్తున్నాడని అర్థం. కనుక ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో దేవుడు మీకు తోడై ఉన్నాడనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. లూకా సువార్త 12:49 ఇదిగో భూమి మీద అగ్ని వేయటానికి వచ్చాను, అది ఇదివరకు రగులుకోవాలని కోరుతున్నాను అంటున్నాడు. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ మంట, పరిశుద్ధాత్మ అభిషేకం మీరందరూ కలిగి ఉండాలని కోరుతున్నాను. ఓ అపోస్తల కార్యం 2:4 దేవుడు అగ్ని జ్వాలగా దిగొచ్చినప్పుడు కొత్త నిబంధన ఆశీర్వాదంలో ప్రవేశించారు. ఇది కూడా మీరు యాడ్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ అగ్నిగా దిగి వస్తున్నాడో అక్కడ దేవుని బిడ్డలారా కొత్త నిబంధన ఆశీర్వాదం మన జీవితంలో ప్రారంభించబడతాయి. దేవుడు ఈ మాటను ఆశీర్వదించగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి పరలోక అగ్ని చేత నింపమని అడుగుతున్నా. దేవుని ప్రసన్న చేత నింపమని అడుగుతున్నా. అగ్నిగా దిగి రమ్మని అడుగుతున్నాను తండ్రి. దేవునికి అగ్ని దిగి వచ్చిన గాక, దేవునికి ప్రసన్నత ఇప్పుడే దిగి వచ్చిన గాక, యేసుక్రీస్తు వారు ఒక వెలుగు ఇప్పుడే దిగి వచ్చిన గాక. ఇప్పుడే తాక్కుమని దీవించి బలపరచమని, అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మీకు దేవుడిచ్చిన వాగ్దానం లూకా సువార్త 24:49. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మీరు త్వరలో ఆత్మపూర్లు కాబోతున్నారు. దేవునికి ప్రసన్న చేత నింపబడబోతున్నారు. ఎవరెవరైతే పరిశుద్ధాత్మ పొందలేదో మీ ఫ్యామిలీలో వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఆత్మీయంగా మరి ఒక ఎత్తుగడ మీరు చూడబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.